నమస్తే వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ అడ్మిన్ డీసీపీ సరిత విధులు నిర్వహిస్తూనే అమ్మతనాన్ని చాటారు. తుఫాన్ నేపథ్యంలో బుధవారం ఆమె విజయవాడ గుణదల్లోని కొండ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో అస్తమానం ఫోన్ చూస్తున్నాడని కుటుంబ సభ్యులు మందలించడంతో ఏడుస్తున్న 10 ఏళ్ల బాలుని గమనించి అతని దగ్గరికి వెళ్లి మాట్లాడారు. భవిష్యత్తులో ఏమవుతామని అడగ్గా ఆర్మీ అధికారి అవుతానని బాలుడు చెప్పాడు. గొప్ప లక్ష్యమంటూ ప్రోత్సహించింది. కాబోయే ఆర్మీ అధికారి కంటతడి పెట్టుకోకూడదన్నారు. తర్వాత పిల్లాన్ని వెంట పెట్టుకొని కొండ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపించారు. అనంతరం తానింకా ఫోన్ ఎక్కువగా చూడకుండా లక్ష్యంపై దృష్టి పెడతానంటూ డీసీపీ సరితకు బాలుడు లేఖ రాశాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఆఫీసర్ అయ్యేవాడు ఫోనే చూడకూడదు. సైక్లోన్ మొంతా వచ్చిందని చెప్పి అందరికి వెళ్ళి సైక్లోన్ మొంతా వచ్చిందండి, మీ ఇల్లు కూలిపోవడానికి అవకాశం ఉంది, మీరు ఇక్కడ ఉండకూడదు, తాళం వేయండి, పోలీసు వాళ్ళు సీసీ కెమెరా కూడా పెడతారు, వెళ్ళి అక్కడ పునరావాస కేంద్రంలోకి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోండి 4 రోజులు అని చెప్పాలి. అది ఆర్మీ ఆఫీసర్ అంటే ప్రజలు రక్షించాలి, అవునా కదా? అంతేగాని సెల్ ఫోన్ చూస్తాను, వీడియో గేమ్లు చూస్తాను అంటాం కాదు. మానేస్తావా? పద, మాతో పాటు షర్ట్ వేసుకుంటాము. మామూలు విషయం, ఏడోకు. నువ్వు చాలా మంచి పనులు చేయాలా సమాజానికి, నువ్వు దేశాన్ని కాపాడాలంటే ఇప్పటి నుంచి అన్ని మంచి అలవాటు చేసుకోవాలమ్మా. మంచిగా చదువుకోవాలా, మంచి పనులు చేయాలా, సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మామూలుగా చేయలేదు. ఇంకో అన్నయ్య ఉన్నాడు చూడు, ఆయన కూడా ఇట్లా నువ్వు మీరిద్దరు తెలియదు చేయి, మంచిది. అసలు మామూలుగా చేయలేదు. సూపర్ ఈశ్వర్, సూపర్ ఉన్నా. నువ్వు ఖచ్చితంగా ఆర్మీ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్ అవుతావు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.